అన్నా జర కూర్చోండి అన్న, జర కూర్చోండి అన్న, ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి దయచేసి. అలాగే పేర్లు ఆలస్యమవుతున్నాయి, దయచేసి క్షమించండి. వేదిక మీద ఉన్నటువంటి మా అన్న తమ్ముళ్లకు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, సోదరులారా, ఇవాళ ఈ వేదిక నుంచి నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉంటే ఈ నల్గొండ జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్ లో తీన్మార్ మల్లన్న టీం సర్వే చేసింది 3.5 లక్షల మెజార్టీతో రగన్న పార్లమెంట్ 3.5 లక్షల మెజార్టీతో తిరుగులేని మెజార్టీని ఇవాళ మొత్తం ఎంటైర్ తెలంగాణలోనే అత్యధిక మెజార్టీకి పోటీ పడుతున్నాయి. 2 స్థానాలు, ఒకటి ఖమ్మం అయితే రెండోది నల్గొండ స్థానం పోటీ పడతా ఉంది. మరి నల్గొండ ప్రజలారా, ఖమ్మం ప్రజలు గెలుస్తారా, నల్గొండ ప్రజలు గెలుస్తారా తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైపోయింది. ఇక కేసీఆర్ పని అయితే తొడిచిపోయింది, జాడపత్త లేదు. ఓనా నిన్ననో ఎన్నో పాలకుర్తి కాడ మిర్చీలు బజ్జీలు తింటుండ్రు, రోడ్డు మీద కూర్చొని తింటలేడు. అప్పుడు మిర్చీలు బజ్జీలు తినేటోళ్ళు ప్రగతి భవన్ కాడికి పోయి నీ దండం పెడతా సార్, ఒక్కసారి మాతో మాట్లాడు సార్ అంటే మాట్లాడలే. ఏమైంది ఆఖరికి మీరంతా దెబ్బ కొడితే సారే మిర్చి బండి కాడికి వచ్చి కూర్చున్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఉపాధి కరువు పని పెట్టింది కాంగ్రెస్ పార్టీ, సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, బ్యాంకులను జాతీయకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తే సోదరులారా, ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు దాపిన మనిషి దాకా ఏమేం పనులు చేయాలో ఒక సుదీర్ఘమైన ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తా ఉంది. ఇక నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంటే బెటర్, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి. ఇక నరేంద్ర మోడీ గారు 2014లో ఆయన చేతికి అధికారం ఇచ్చే నాటికి పెట్రోల్ 63 రూపాయలకు లీటర్ ఆయన కప్పచెప్పినవయ్యా. 63 ఏమన్నాడు, 55 తెస్తా అని చెప్పిండు. 50 ఉంది అయ్యాల పెట్రోల్ ధర, 110 చేసిండు. డాలర్కు మనకు చాలా తేడా ఉంది అయ్యా, మన్మోహన్ గారు ఏం చేస్తున్నారని అడిగిండు. 63 రూపాయల కాడ అప్పచెప్పినాం, అది కూడా దీన్ని 50 లోపు తెస్తా అన్నాడు, తీసుకుపోయి 88 చేసిండు. ఉప్పు మిరపకాయ ధర పెరిగింది, ఏది కొని తిందామన్నా అగ్గోలేదు, అన్ని పిరమైపోయినాయి. ఇక నోటుబందీ, నోట్ల రద్దని పెట్టే నల్లధనం తీసుకొస్తా అని చెప్పే, నల్లధనం తీసుకొస్తా అని నోట్లు రద్దు చేస్తే నల్లధనం ఎంత బయటికి వెళ్ళిందా అంటే 10,000 కోట్లు మాత్రమే రాలే ఆర్బీఐకి, తతిమ పైసలన్నీ వచ్చినాయి. ఈ కొత్త నోట్లు ముద్రిస్తేందుకు 12,500 కోట్లు అయింది, మీదికే 2,000 కోట్లు లాసు. నన్ను రాళ్లతో కొట్టి సంపూరని చెప్పే ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తా అని చెప్పిండు పేదోళ్లకు, 15 పైసలు వేలే. మళ్ళా ఇప్పుడట 400 సీట్లు కావన్నట సార్కు, 400 సీట్లు కావన్నట నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ ఉన్నటువంటి హక్కులన్నీ తీసేస్తారట, ఇప్పుడు మనకు మాట్లాడే హక్కు ఉండదట్టుగా. ఏం చెప్తుండు, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుండు. కాదు, నరేంద్ర మోడీ గెలిస్తే 1 నేషన్ 0 ఎలక్షన్ అవుతుంది. మళ్ళా మనకు ఓటేసే హక్కు ఉండదుగా. ఒక్కసారి బీజేపీ ఓటేస్తే మన ఓటు హక్కులు రద్దు చేస్తాడట, మన ఓటే ఉండదట. మన తాన ఓటే లేకపోతే ఇక మనకి ఏమైనా హక్కు ఉంటుందా, నాయకుడిని మాట్లాడి ప్రశ్నించే హక్కు ఉంటుందా, ఒకసారి అర్థం చేసుకోరి. ఇంకేం చెప్తున్నాడు నరేంద్ర మోడీ గారు, బీసీలకు ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు బీసీలకు 27% రిజర్వేషన్ ఉంది. కర్మగాలి నరేంద్ర మోడీ గారు ఆ 4% తీసుకొచ్చి బీసీలకు ఇస్తే 31 అవుతుంది, అవునా? కానీ మీ బిడ్డ రఘువీర్ రెడ్డి గెలిస్తే బీసీలకు 50% రిజర్వేషన్ వస్తుంది. ఇది రాహుల్ గాంధీ గారి మాట, ఇది రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి మాట. 50 కావన్నా 31 కావన్నా మనమే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 50% రిజర్వేషన్ మనం ఎంత జనాభానో అంత తల లెక్క పెట్టి ఇచ్చే బాధ్యత నాదని ఆ తల్లి సోనియా గాంధీ బిడ్డ రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి మాట. ఎన్నడన్నా
నరేంద్ర మోడీ గారికి త్యాగం ఏమన్నా ఉందా అన్నా? అనామాతం ఏసిన కుర్తా మల్లయ్యకుంట 10 ఏళ్ల నుంచి పరిపాలన చేసిండు. ఏసిన కుర్తా మల్లయ్యనే ప్రజలను బిచ్చగాలని చేసిండు. కరోనా వస్తే లక్షలాది మంది బిడ్డలు రోడ్డు మీద పడి చచ్చిపోతా ఉంటే కనీసం దవాఖాన్లు పెట్టి ఈ పేద వర్గాలను ఆదుకోవాలన్న ఆలోచన చేయలే నరేంద్ర మోడీ గారు. ఆయనకు ఒకటి కావాలి, ఏంది? రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. రాజ్యాంగం అంటే ఏంది? రాజ్యాంగంలో ఈ బిడ్డల హక్కులుంటాయి. అందులో ఎవడన్నా మిమ్మల్ని కొడితే ఆ రాజ్యాంగం ఊకోదు, మీకు అన్నం పెట్టకపోతే రాజ్యాంగం ఊకోదు. ఇవాళ ఏమంటుండు? రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు 400 సీట్లు కావాలన్నట్టు. ఇద్దా పేదోళ్ళకి ఏరే? దేశంలో కోట్ల మంది పేదోళ్ళు ఉన్నారని నరేంద్ర మోడీ ఒప్పుకుంటున్నాడా లేదా? మరి నువ్వెందుకు ప్రధానమంత్రి? నువ్వెందుకు? ఇంకా మీకోటి తెలుసో తెలియదు, నరేంద్ర మోడీ ఏడికి పోయినా గుళ్ళకు గోపురాల ముక్తానికి ఆయనకు భక్తి ఏం లేదు. ఆయన యాక్టింగ్ చేస్తాడు అంతే. అసలైన భక్తి మనది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థికి నేను చెప్తా ఉన్నా, నువ్వు నిజంగా శ్రీరాముని నమ్మితే, నువ్వు నిజంగా విశ్వసిస్తే శ్రీరాముని మీద భారం వేసి ఇంట్లో కూర్చో. మేము ఒరిజినల్ శ్రీరాముని భక్తులం. మేము దేవుళ్ళను ఆదరించేటోళ్ళం, దేవుళ్ళను ఆరాధించేటోళ్ళం. కాబట్టి శ్రీరాముని ఆశీస్సులతోనే ఇలా మీ అందరి దగ్గరికి వచ్చి కలుస్తా ఉన్నాం. మేమంతా మీ అందరం దేవుని దగ్గరికి వస్తా ఉన్నాం. సోదరులారా, ఒక్క మాట గుర్తుపెట్టుకోరి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక నియంతను గద్దె దించడానికి మీరు ఏ విధంగానైతే పోరాటం చేసిరో, కేంద్రంలో ఉన్నటువంటి మరో నియంతను గద్దె దించడానికి అదే విధంగా శక్తి వంచన లేకుండా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా రఘువీర్ రెడ్డి అన్నకు ఆ చేతి గుర్తు పైన వేసి అఖండ విజయాన్ని కట్టబెట్టి ఢిల్లీకి పంపుదామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది. మీ అందరికీ తెలుసు, పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆ రోజు నా పైన పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి, ఆ రోజు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి, రమేష్ రెడ్డి అని ఆశీస్సులు ఉన్నాయి. అందరి ఆశీస్సులు ఉండే పట్టుకనే నేను ఆ దుర్మార్గమైన కేసీఆర్ ను ఎదుర్కోగలిగిన. ఇలా వాళ్ళందరి ఆశీస్సులతోని, వాళ్ళందరి ఆశీర్వాదంతో ఇలా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు తీన్మార్మలన్న నువ్వే కొట్లాడు కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి పెద్దలు జానారెడ్డి గారు ఆశీర్వదించింది. కాబట్టి ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వస్తా ఉన్న సోదరులారా, ఇక మీ అందరికీ తెలుసు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వారు వన్ సైడే. కనీసం అభ్యర్థి కూడా ఆ కారు పార్టీ వాళ్ళకి దొరుకుతుంది. నువ్వు నిలబడా అంటే నేను నిలబడా, ఈసారి ఎట్లయినా ఓడిపోతాం, మల్లన్న గెలుస్తానని చెప్తా ఉన్నాడ. ఒక్క మల్లన్ననే కాదు, ఈ యువతరం అంతా ఇలా యంగ్ జనరేషన్ అంతా పాలిటిక్స్ లోకి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంది. దయచేసి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రఘువీర్ అన్నకు, అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ తమ్ముడు తీన్మార్ మల్లన్నకు ఓటేయాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆలస్యం అవుతుంది కాబట్టి సభను కొనసాగించాల్సిందిగా అన్నకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధన్యవాదాలు.